ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి ఉత్కంఠభరితంగా మారాయి. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారనే వార్తలు సోషల్ మీడియాలో కోడైకుస్తున్నాయి. టీడీపీ అనుకూల మీడియా ఈ అంశంపై డేట్ టైం ఫిక్స్ చేసి ఊహాగానాలు రేకెత్తిస్తోంది. లిక్కర్ స్కామ్ తో జగన్ అరెస్ట్ అనివార్యమని కొన్ని మీడియా సంస్థలు జోస్యం చెబుతున్నాయి. సోషల్ మీడియాలో వైఎస్ జగన్ అరెస్ట్ గురించి చర్చలు వేగంగా వ్యాపిస్తున్నాయి. కొందరు టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు 2023 సెప్టెంబర్లో అరెస్ట్ అయిన సంఘటనతో జగన్ అరెస్టును పోల్చుతూ బెంగళూరులో జగన్ అరెస్ట్ చేసి రోడ్డు మార్గంలో గంటల పాటు తిప్పి తీసుకొస్తారని ప్రచారం చేస్తున్నారు. ఈ వార్తలు రాజకీయ కక్ష సాధింపు చర్యలా లేక నిజమైన చట్టపరమైన విచారణలా అనే సందేహాలను రేకెత్తిస్తున్నాయి. లిక్కర్ స్కామ్ తో జగన్ కు ముడిపెట్టే ప్రయత్నాలు టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత తీవ్రమయ్యాయి. అయితే ఒక మాజీ ముఖ్యమంత్రి అరెస్టు చేయడం అనేది చట్టపరంగా రాజకీయంగా సునిశ్చితమైన విషయం. ఇది రాష్ట్రంలో పెద్ద ఎత్తున రాజకీయ ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉంది. అందుకే ఈ విషయాన్ని అధికార పక్షం జాగ్రత్తగా నిర్వహిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అరెస్టు కొత్త కాదు. వైఎస్ జగన్ కు అనుభవము కొత్త కాదు. 2012లో అక్రమ ఆస్తుల కేసులో ఆయన 16 నెలలు జైలు శిక్ష అనుభవించారు. ఈ అనుభవం ఆయన్ను రాజకీయంగా మరింత బలోపేతం చేసిందని ఆయన అనుచరులు చెబుతున్నారు. గత అరెస్టు సమయంలో కూడా వైసీపీ కేడర్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. అరెస్టు ఊహాగానాల నడుమ జగన్ తన దృష్టిని పార్టీ సంస్థాగత నిర్మాణంపై కేంద్రీకరిస్తున్నారు. తాడేపల్లిలో ఇటీవల జరిగిన సమావేశాల్లో ఆయన పార్టీ నాయకులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. మీరే పార్టీ యజమానులు, స్వయంగా నిర్ణయాలు తీసుకోండి అని జిల్లా అధ్యక్షులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. కేడర్ జగన్ అరెస్ట్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా సమన్వయంతో ఆందోళనలు చేపట్టేలా ప్రణాళిక సిద్ధం చేశారు. సంస్థాగత నిర్మాణం కూడా 36 మంది పీసీసీ సభ్యులు, 10 మంది రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో పాటు అసెంబ్లీ, మండల, గ్రామ స్థాయిలో కమిటీల నియామకం జరుగుతోంది. ఈ బలమైన నిర్మాణం ద్వారా ఏ రాజకీయ సంక్షోభాన్నైనా ఎదుర్కొనేందుకు వైసీపీ సిద్ధమవుతోంది.